మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ శిబిరం ఎంతో దోహదపడుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరాన్ని స్పీకర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఐసీడీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీలకు ఆశీర్వచనం అందించారు. అందరికీ నమస్కారం అండి. మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఒక మంచి స్కీమ్ని మన కోసం మా ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మంచి స్కీము. ఆ స్కీమ్ని ఇవాళ నా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భవతులైన మహిళలు, గర్భవతులైన కాదు ఏ మహిళ అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి పరీక్షలు చేయించుకొని ఏ జబ్బు ఉందో తెలుసుకుంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో చాలా మంది కూడా చేసుకోవట్లేదు. దానివల్ల గర్భవతులు ఏముందంటే ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టట్లే, అనారోగ్యంతో పుడుతున్నారు. బరువు తక్కువ, లేకపోతే మెంటల్గా ఇదవడం, ఇలా చెయ్యిలు కాళ్ళు వంకర ఇలాగా. దానివల్ల పిల్లల తాలూకు భవిష్యత్తు పాడైపోతుంది. తల్లిదండ్రులు కూడా ఆవేదనతో ఉంటారు. అయితే అటువంటి పరిస్థితి రాకుండా తప్పించాలని చెప్పి ఒక మంచి స్కీమ్ పెట్టి, చాలా మంచి స్కీమ్, చాలా రోజుల తర్వాత విన్నాను నేను. దీన్ని పెట్టాను కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు మాట్లాడాను, నాకు తెలిసి 10%